అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోటు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఉప్మా వాళ్ళు తినగా కొంచెం ఉంటే నేను తీసుకున్నాను. అందులో తర్వాత లంచ్ బాక్స్ పెట్టిన తర్వాత కొంచెం మిగిలింది, అది కూడా వేసుకున్నాను. మా ఆయనకు సొరకాయ పొట్టు ఎగ్ కర్రీ చేసిన అది కొంచెం పొడి పొడి మిగిలింది, అది కూడా అందులో వేసుకొని తింటున్నాను. ఉప్మా తిన్నా, ఒకవేళ అన్నం తిన్నా మళ్ళీ చల్లగా అవుతుంది మధ్యాహ్నం వరకు, ఏదన్నా ఒకటి ఉంటే అందుకనే కొంచెం కొంచెం ఉన్నది కదా అని తింటున్నాను. సూపర్ టేస్ట్ ఉన్నాయి. నాదొక చిన్న మాట, ఒకరి జీవితంలో దాగి ఉన్న కష్టాలు కన్నీళ్ళు ఎవరికి తెలియకుండా వాళ్ళ మీద ఏడవడం గునగడం అలా ఉంటారు. మేడి పండు పైకి అందంగా ఉంటుంది, కానీ లోపల అన్ని పురుగులే ఉంటాయి. మనిషి జీవితం కూడా అంతే. ఒకరి జీవితం మరొకరికి అందంగానే కనిపిస్తుంది, కానీ ఆ జీవితంలో దాగి ఉన్న కష్టాలు కన్నీళ్ళు వేరే ఎవ్వరికి తెలియదు, అనుభవించే వారికే తప్ప. ఫస్ట్ వాళ్ళ జీవితం కోసం ఆలోచించుకోవాలి, తర్వాత వేరే వాళ్ళ జీవితం కోసం ఆలోచించాలి.